మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మెదక్ నుంచి బ్రేకింగ్ అందుతోంది. సీట్ల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. కొల్చారం మండల కేంద్రంలో ఘటన, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు మంత్రి కొండా సురేఖ. జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. మంత్రి సురేఖ ఎమ్మెల్యే సునీతారెడ్డి సమక్షంలో రగడ జరిగింది. కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే మంత్రి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివతేజ, సో ఏదైతే నర్సాపూర్లో కార్యక్రమం నిర్వహించడానికి ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ జిల్లాకు రావడం జరిగింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండల కేంద్రంలో ఈ రోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి చేరుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ జిల్లాకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ వివాదం అనేది తరచూ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కావడంతో ఇక్కడ వివాదం అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా బడిపాట కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ రావడం జరిగింది. ఆ కార్యక్రమం మొదలు కాగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతల్ని స్టేజ్ మీదకి పిలవలేదంటూ ఆ బీఆర్ఎస్ నేతలు ఫస్ట్ ఆందోళన చేపట్టడం జరిగింది. అలాగే ఒకేసారి రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా జై కాంగ్రెస్, జై బీఆర్ఎస్ అంటూ కొన్ని నినాదాలు చేస్తారు. అక్కడ నుంచి ఆ గొడవ సద్దుమణిగిన అనంతరం అక్కడే ఉన్నటువంటి ఒక ఎంపీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేసేదానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి మంత్రి కొండా సురేఖ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రారెడ్డి చేత అక్కడ రిబ్బన్ కటింగ్ చేపించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మంత్రిగా మీరున్న నేపథ్యంలో అతనితో ఏ విధంగా రిబ్బన్ కట్ చేపిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కొంత తోపులాటనైతే జరిగింది. సో ఇది గతంలో మనం కూడా చూసాము. ఇక్కడ నర్సాపూర్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ నర్సాపూర్ నియోజకవర్గంకి వచ్చిన నేపథ్యంలో ప్రతిసారి కూడా ఈ విధంగా ప్రోటోకాల్ గొడవనైతే జరుగుతుందని చెప్పాలి. రైట్ శివతేజ. మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. సీట్ల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. కొల్చారం మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు మంత్రి కొండా సురేఖ. అక్కడ జై కేసీఆర్ అంటూ అలాగే జై కాంగ్రెస్ అంటూ పోటాపోటీ నినాదాలు చేశారు. మంత్రి సురేఖ ఎమ్మెల్యే సునీతారెడ్డి సమక్షంలోనే ఈ రగడ జరిగింది. అయితే కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇద్దరు మంత్రి ఎమ్మెల్యే. రిబ్బన్ కటింగ్ విషయంలోనూ మంత్రి ఎమ్మెల్యేల మధ్య వివాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రిబ్బన్ కట్ చేసే విషయంలో కూడా మంత్రి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగిన విషయం మనకి ఈ విజువల్స్లో స్పష్టంగా తెలుస్తోంది. సో మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం ప్రతి విషయంలోనూ వచ్చినట్టుగా అర్థమవుతోంది. సో మొత్తానికి ఎట్ లాస్ట్ మంత్రి కొండా సురేఖ రిబ్బన్ కట్ చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఒకరినొకరు
కార్యకర్తలు తోసుకోవడమే కాదు, మంత్రి ఎమ్మెల్యేలు సైతము ఈ విషయంపై ప్రోటోకాల్ విషయంపై మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. సో కొండా సురేఖ రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగుపెట్టారు. కొల్చారం మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు మంత్రి కొండా సురేఖ. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలని చూస్తూ ఉన్నాము.